అడవిలో జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మనుషులేంది మన పేర్లు వాడుకునేది? వాడు సింహం లాంటోడు, ఆయన పెద్ద పులి లాంటోడు, అంతే గుంటనక్క, దున్నపోతు, రకరకాల వర్డ్స్ వస్తాయి కదా సార్. విషసర్పం లాంటోడు, అమ్మాయి నాట్యమయూరి, అంటే మనకు రకరకాలైనటువంటి అంటే పేర్లన్నీ మనవి, మార్కులు వాళ్ళకా. కాబట్టి మన పేర్లు వాడకుండా ఒక జీవ పాస్ చేయించాలని చెప్పి వందలాది జంతువులన్నీ మీటింగ్ పెట్టుకొని అన్ని ర్యాలీ వస్తున్నాయండి సార్. ప్రొసెషన్ నక్కను ప్రెసిడెంట్ గా చేసుకొని ఎవరి దగ్గరికి? వేదవ్యాస మహర్షి దగ్గరికి. ఆయన దివ్య దృష్టితో చూశాడంట. ఓహో, ముందే తెలుసు కదా అతనికి. వస్తానే మెమరాండం ఆయన చేతికి ఇచ్చారు. ఏం విషయం అన్నారు. మనుషులు మా పేర్లు వాడకుండా జీవో పాస్ చేయండి సార్ అన్నాడు. అప్పుడు ఆయన ఒక్క నిమిషం ఆలోచించి ఒకటి చెప్పాడు. జన్మతః పశువులు పక్షులు గుణాలు గుడ్డలు మార్చుకోవు. మానవుడే మహనీయుడు, మానవుడే మానవీయుడు అవుతాడు. అంతే కదా సార్. మానవుడే దానవుడైనాడు అంటే అతను దానవుడుగా ఉన్న వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో ఒక మంచిగా మారి ఎంతో అద్భుతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది 100% కుదరదు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ నక్క గారు, అంటే మీకు జన్మతః గుణాలు గుడ్డలు మార్చుకోరు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మా మనుషులు అనుకుంటే నాన్ వెజిటేరియన్ తిన వెజిటేరియన్స్గా మారిపోయి ఎంతో మంది గొప్ప గొప్ప ఆలోచనలతో గొప్పగా బతికారు కదా సార్. అట్లా మీలో ఎవరైనా ఎన్వి మారుతారేమో, లిస్ట్ ఇవ్వండి చూస్తామనండి సార్. అంతెందుకు నక్క గారు, మీరు చెప్పండి, మీరు నాన్ వెజ్ మాంతారా అన్నట్టు తిరిగి చూస్తే అన్ని పరారు సార్. అంటే దీని అర్థం ఏంటంటే మారే గుణం ఒక మనిషికే సార్.